హాయ్ స్టూడెంట్స్ అండ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. దిస్ ఇస్ సతీష్. నా పేరు సతీష్ అండి. వెల్కమ్ టు వెనందా డిగ్రీ కాలేజ్, బాలాజీ రోడ్, తుని. ఓకే స్టూడెంట్స్, ఈ రోజు నుండి మనము డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్ట్రీ పేపర్ 3 అయినటువంటి అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రాకు సంబంధించిన వీడియో క్లాసెస్ని రెగ్యులర్గా చూద్దామండి. ఓకేనా? సో ఏంటండి, డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్ట్రీ పేపర్ 3 అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా. సో పేపర్ 3 ఏంటండి, అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా. అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా. ఈ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా అనే దాంట్లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయండి, చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి ఏంటనేది రఫ్గా చూద్దాం, కొన్ని చూద్దామండి. అవి ఏంటంటే, ఫస్ట్ది గ్రూప్ థియరీ, నెక్స్ట్ రింగ్ థియరీ, నెక్స్ట్ ఫీల్డ్, నెక్స్ట్ మాడ్యూల్, నెక్స్ట్ వెక్టార్ స్పేసెస్, నెక్స్ట్ లై ఆల్జీబ్రా, నెక్స్ట్ లాటిస్, బూలియన్ ఆల్జీబ్రా, ఆల్జీబ్రా ఓవర్ ఏ ఫీల్డ్, అసోసియేటివ్ ఆల్జీబ్రా, ఇలాగా సో మెనీ కాన్సెప్ట్స్ ఉన్నాయండి అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రాలో. ఇంకా సో మెనీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రాకు సంబంధించిన కాన్సెప్ట్, ఫస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్పానండి, గ్రూప్ థియరీ. ఇది సింగిల్ బైనరీ ఆపరేషన్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్స్ అంటాము. సో ఇందులో సింగిల్ బైనరీ ఆపరేషన్ ఉంటుంది. బైనరీ ఆపరేషను ఆల్జీబ్రిక్ స్ట్రక్చరు అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఓకేనా? సో అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా కాన్సెప్ట్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటండి, గ్రూప్ థియరీ. ఈ గ్రూప్ థియరీకి సంబంధించిన కొన్ని టాపిక్స్ని మనకి యూనిట్స్గా ఇచ్చాడండి. అంటే ఎన్ని యూనిట్స్ ఇచ్చాడంటే 5 యూనిట్స్ ఇచ్చాడు. అంటే అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రాకు సంబంధించిన కాన్సెప్ట్స్లో గ్రూప్ థియరీకి సంబంధించిన 5 యూనిట్స్ని మనకి పేపర్ 3 సిలబస్గా ఇచ్చాడండి. ఇప్పుడు ఈ పేపర్ 3కి సంబంధించిన సిలబస్ ఏంటనేది చూద్దాం. అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా కాన్సెప్ట్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటండి, గ్రూప్ థియరీ. ఈ గ్రూప్ థియరీకి సంబంధించిన 5 యూనిట్స్ని మనకు సిలబస్గా ఇచ్చాడండి. సో ఎన్ని యూనిట్స్ అండి, 5 యూనిట్స్. ఫస్ట్ యూనిట్ 1. యూనిట్ 1 గ్రూప్స్. యూనిట్ 2 సబ్ గ్రూప్స్. యూనిట్ 3 నార్మల్ సబ్ గ్రూప్స్. యూనిట్ 4 హోమోమార్ఫిజం. అండ్ యూనిట్ 5 permutation groups and cyclic groups. సో ఈ 5 యూనిట్స్ ఏంటండి, అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా పేపర్కి సంబంధించిన కాన్సెప్ట్స్లో గ్రూప్ థియరీకి సంబంధించిన సిలబస్గా మనకి ఎన్ని యూనిట్స్ ఇచ్చాడండి, 5 యూనిట్స్ ఇచ్చాడు. ఒకసారి 5 యూనిట్స్ నాకు చెప్పగలరా? ఫస్ట్ యూనిట్ ఏంటండి, గ్రూప్స్. సెకండ్ యూనిట్ ఏంటండి, సబ్ గ్రూప్స్. థర్డ్ యూనిట్ నార్మల్ సబ్ గ్రూప్స్. ఫోర్త్ యూనిట్ హోమోమార్ఫిజం. అండ్ ఫైనల్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ వచ్చేసేటప్పటికి పర్మిటేషన్ గ్రూప్స్ అండ్ సైక్లిక్ గ్రూప్స్. ఓకేనా? మీకు అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా గ్రూప్ థియరీ సిలబస్లో యూనిట్స్ 8 అనేది తెలిసిందే అని అనుకుంటున్నానండి. నెక్స్ట్ ఒక 2 టాపిక్స్ని మీకు ఈ వీడియోలో చెప్తానండి. ఆ 2 టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ది నెంబర్ సిస్టమ్స్, సెకండ్ది యూజువల్ ఆపరేషన్స్. ఓకేనా? సో నెంబర్ సిస్టమ్స్, యూజువల్ ఆపరేషన్స్ గురించి చూద్దామండి. మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేసుకుంటామండి, ఏ టాపిక్ మీద చెప్పుకుంటాం, యూనిట్ 1 గ్రూప్స్ మీద, దాంట్లో ఉండే టాపిక్స్ మీద నెక్స్ట్ వీడియోలో చూద్దామండి.
ఓకేనా. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ వీడియోలో నెంబర్ సిస్టమ్స్, నెంబర్ సిస్టమ్స్ అయితే నేను ఏం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా లేదండి, బ్రీఫ్గా చెప్తాను, అవసరమైన చోట వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా. ఇప్పుడు నెంబర్ సిస్టమ్స్, ఫస్ట్ది న్యాచురల్ నెంబర్ సిస్టమ్, క్యాపిటల్ ఎన్తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ది హోల్ నెంబర్ సిస్టమ్, నెక్స్ట్ ఇంటీజర్స్, నెక్స్ట్ రేషనల్, నెక్స్ట్ ఇర్రేషనల్, రియల్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్. ఇదేంటండి న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్. ఇవి ఆల్రెడీ మీకు స్కూల్ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు నేర్చుకునే ఉంటారు. అయితే మనకి ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఈ న్యాచురల్ నెంబర్స్కి సింబల్ ఎలాగ వాడుతుంటాడండి, న్యాచురల్ నెంబర్స్ అని, హోల్ నెంబర్స్కి వచ్చేటప్పటికి ఈ విధంగా, ఇంటీజర్స్ వచ్చేటప్పటికి ఈ విధంగా, రేషనల్ నెంబర్స్ వచ్చేటప్పటికి ఈ విధంగా, అంటే డబల్ లైన్ పెడుతూనే ఉంటాడండి. సో Q⁴C, అంటే నెంబర్ సిస్టమ్స్ని ఐడెంటిఫై చేయడం కోసం అండి. ఓకేనా. ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు, పర్టికులర్ ఏం కాదు అని. మనకి క్యాపిటల్ లెటర్లతోటే నెంబర్ సిస్టమ్స్ని డినోట్ చేస్తాం. మనకి ఎన్ని టైప్స్ చెప్పానండి, 7 టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ చెప్పాను. సో ఇవి ఇండివిజువల్గా చూద్దాం. అయితే బ్రీఫ్గా మాత్రమే చెప్తానండి, అంటే అందులో ఏ నెంబర్స్ ఉంటాయనేది మాత్రం చెప్తాను. ఫస్ట్ది న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ది ఏంటండి న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ని ఏ లెటర్తో డినోట్ చేస్తారండి, క్యాపిటల్ ఎన్. ఈ న్యాచురల్ నెంబర్స్కే మరొక పేరు ఏంటంటే కౌంటింగ్ నెంబర్స్. ఈ న్యాచురల్ నెంబర్స్కే మరొక పేరు ఏంటండి కౌంటింగ్ నెంబర్స్. అంటే జనరల్గా మనం ఏమైనా కౌంట్ చేయమన్నప్పుడు 1 2 3 4 అంటే 1 నుంచే కదండి స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఈ న్యాచురల్ నెంబర్స్కి మరొక నేమ్ ఏంటంటే కౌంటింగ్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ ఏంటంటే 1 2 3 4 5 సో ఆన్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ది హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్. సో దీన్ని ఏ లెటర్తో డినోట్ చేస్తామండి, W. ఓకేనా. సో ఇందులో ఉండే నెంబర్స్ ఏంటండి 0 1 2 3 4 5 సో ఆన్. ఓకేనా. సో ఇది న్యాచురల్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్. అయితే ఇక్కడ మనం ఒక విషయం చెప్తాను, హోల్ నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ని ఉపయోగించి ఎలా రాసుకోవాలి, న్యాచురల్ నెంబర్స్ని హోల్ నెంబర్స్ని ఉపయోగించి ఎలా రాసుకోవాలి అనేది చూద్దాం. ఇక్కడ W = న్యాచురల్ నెంబర్స్తో చెప్పాలి అంటే ఇందులో 1 2 3 4 5 సో ఆన్ అనేది మనకి ఏంటండి న్యాచురల్ నెంబర్స్. ఇందులో ఎక్స్ట్రాగా ఏ ఎలిమెంట్ ఉందండి, 0. అంటే న్యాచురల్ నెంబర్స్ యూనియన్ సింగిల్టన్ 0 మనకి ఏమవుతుందంటే హోల్ నెంబర్ సిస్టమ్. అంటే Wని n యూనియన్ సింగిల్టన్ 0 అని రాసుకోవచ్చు. అంటే మనకి ఎక్కడైనా యూజ్ అవుతుందని చెప్పడం. ఓకేనండి. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్ని హోల్ నెంబర్స్ అని రాసాం అనుకోండి, ఈ హోల్ నెంబర్స్ నుంచి ఏది రిస్ట్రిక్టెడ్ చేయాలి, 0ని తీసేయాలండి. తీసేస్తే కనుక మనకు న్యాచురల్ నెంబర్స్ వస్తుంది. అంటే హోల్ నెంబర్స్ రిస్ట్రిక్టెడ్ సింగిల్టన్ 0. అంటే రిస్ట్రిక్టెడ్ అంటే ఎలిమినేట్ చేస్తున్నాం అని చెప్పడం కోసం ఈ 2 సింబల్స్ వాడతామండి. ఓకేనా. మైనస్ అని కూడా రాయొచ్చు. అంటే n = W - సింగిల్టన్ 0 ఇలాగైనా రాసుకోవచ్చు. ఓకే. న్యాచురల్ నెంబర్స్ అండ్ ఏం చెప్పానండి హోల్ నెంబర్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటీజర్స్. నోట్స్ రాసుకోండి, ఫస్ట్ నోట్స్ రాసుకుంటే మనకి నెక్స్ట్ వీడియో క్లాస్ చేసుకునేటప్పుడు మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ది థర్డ్ వన్ ఏంటండి ఇంటీజర్స్. ఇంటీజర్స్ని ఏ లెటర్తో డినోట్ చేస్తాం, Z. ఓకేనా. ఇలా డబల్ లైన్ రాస్తూనే ఉంటాడు. సో టెక్స్ట్ బుక్స్ని బట్టి మనకి సో ఇందులో 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, అంటే పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, -1 -2 -3 సో ఆన్ ఇలాగా. సో ఇంటీజర్స్లో ఉండేవి ఏంటండి 0 1 2 3 సో ఆన్.
అండ్ -1 -2 -3 సో ఆన్. అయితే ఈ ఇంటీజర్స్ నేను 5 సెట్స్ కింద డివైడ్ చేసి చెప్తానండి. ఓకేనా? అవి ఏంటంటే ఫస్ట్ వన్ పాజిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ ఇంటీజర్స్ దీన్ని జెడ్ ప్లస్తో డినోట్ చేస్తాను. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఇవే, అంటే ఇవి 1 2 3 4 5 సో ఆన్. ఈ 1 2 3 4 5 సో ఆన్ మీరు ఎక్కడైనా చూసారా? సో అదేంటండి న్యాచురల్ నెంబర్స్ అంటే n. అంటే పాజిటివ్ ఇంటీజర్స్ అన్నా న్యాచురల్ నెంబర్స్ అన్నా ఒకటే. పాజిటివ్ ఇంటీజర్స్ అన్నా న్యాచురల్ నెంబర్స్ అన్నా ఒకటే. నెక్స్ట్ నెగిటివ్ ఇంటీజర్స్. నెగిటివ్ ఇంటీజర్స్ సో జెడ్ మైనస్. సో నెగిటివ్ ఇంటీజర్స్ మీరు చెప్పగలరా? -1 -2 -3 సో ఆన్. ఓకేనా? లేకపోతే సో ఆన్ -3 -2 -1 అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? నెగిటివ్ ఇంటీజర్స్. ఇంకా థర్డ్ది నాన్ పాజిటివ్ ఇంటీజర్స్. నాన్ పాజిటివ్ ఇంటీజర్స్. నాన్ పాజిటివ్ పాజిటివ్ కానివి. జీరో మనం పాజిటివ్ అని చెప్పము, నెగిటివ్ అని చెప్పము. నాన్ పాజిటివ్ని తీసేస్తే మనకి ఏం వస్తాయండి? సో ఇవి వస్తాయి. అంటే మనకి ఏముంటుంది? 0 -1 -2 -3 సో ఆన్. ఓకేనండి? సో నాన్ పాజిటివ్ ఇంటీజర్స్ 0 -1 -2 -3 సో ఆన్. ఓకేనా? దీన్ని మనం జెడ్ రిస్ట్రిక్టెడ్ ఎన్ అని కూడా రాయొచ్చు. జెడ్ రిస్ట్రిక్టెడ్ ఎన్ అని రాసుకోవచ్చు. ఓకేనండి? సో అంత అవసరం లేదు డీటెయిల్డ్గానే. ఫోర్త్ది నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే మీకు ఏమొస్తుందండి? నెగిటివ్ కానివి తీసేస్తే మనకి ఏమొస్తుందండి? 0 1 2 3 సో ఆన్. ఈ 0 1 2 3 4 5 సో ఆన్ ఎక్కడైనా చూసారా? హోల్ నెంబర్ సిస్టమ్. అంటే నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అన్నా హోల్ నెంబర్స్ అన్నా ఒకటే. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అన్నా హోల్ నెంబర్స్ అన్నా ఒకటే. ఓకేనండి? పాజిటివ్ ఇంటీజర్స్ అన్నా న్యాచురల్ నెంబర్స్ అన్నా ఒకటే. ఓకేనా? ఇది విధంగా గుర్తుంచుకోండి. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే మనకి హోల్ నెంబర్స్. సో ఫిఫ్త్ది నాన్ జీరో ఇంటీజర్స్. నాన్ జీరో ఇంటీజర్స్ని జెడ్ స్టార్తో డినోట్ చేస్తాను. అంటే నాన్ జీరో కానీ ఇంటీజర్స్. జీరోని తీసేస్తే మనకి ఏముంటాయండి? సో ఆన్ -3 -2 -1 1 2 3 సో ఆన్. నేనే ఎలా రాయొచ్చు అంటే జెడ్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ రిస్ట్రిక్టెడ్ సింగిల్టన్ 0 అని రాసుకోవచ్చు. జెడ్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ రిస్ట్రిక్టెడ్ సింగిల్టన్ 0. సో ఇంటీజర్స్ సెట్ని ఇలా మనం 5 సెట్స్ కింద చెప్పుకోవచ్చండి. పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ నెగిటివ్ ఇంటీజర్స్ జెడ్ ప్లస్ జెడ్ మైనస్. నెక్స్ట్ది నాన్ పాజిటివ్ ఇంటీజర్స్, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్, నాన్ జీరో ఇంటీజర్స్. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది జెడ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఒకటి, అండ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అన్న హోల్ నెంబర్స్ అన్న ఒకటి అనేది ఒకటి. నెక్స్ట్ది నాన్ జీరో ఇంటీజర్స్ని జెడ్ స్టార్తో డినోట్ చేస్తాం, దాన్ని జెడ్ రిస్ట్రిక్టెడ్ సింగిల్టన్ 0 అని రాసుకోవచ్చు అనేది ఒకటి. ఓకేనండి? ఈ 5 విషయాలు గుర్తుంచుకోవాలి. ఇది ఒకటి, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ది ఈ 3 జెడ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఈక్వల్ టు హోల్ నెంబర్స్, జెడ్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ రిస్ట్రిక్టెడ్ సింగిల్టన్ 0. ఓకేనండి? సో దిస్ ఈస్ ద ఇంటీజర్స్. నెక్స్ట్ది రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ని దేంతో డినోట్ చేస్తామండి? క్యూ. రేషనల్ నెంబర్స్ని దేంతో డినోట్ చేస్తాము? క్యూ అండి. ఈ రేషనల్ నెంబర్స్ని ఎలా ఫామ్ చేస్తామంటే
సో 2 ఇంటీజర్స్ని సెలెక్ట్ చేసుకొని, ఆల్రెడీ ఇంటీజర్స్ మనకు తెలుసు కదండి, నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటుంది, 0 ఉంటుంది, పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటుంది. ఓకేనండి. సో కాబట్టి దీన్ని రేషనల్ నెంబర్స్ని దేన్ని ఉపయోగించి రాస్తాము? 2 ఇంటీజర్స్ని సెలెక్ట్ చేసుకొని. ఎన్ని ఇంటీజర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి? p బిలాంగ్స్ టు z అండ్ q బిలాంగ్స్ టు z. సో మీకు ఎప్పుడు రైట్ సైడ్ ఉండేవి క్యాపిటల్ లెటర్స్ రాయాలండి, లెఫ్ట్ సైడ్ రాసేటప్పుడు మనము స్మాల్ లెటర్స్ రాయాలి, గుర్తుంచుకోండి అది. ఓకేనా? p బిలాంగ్స్ టు z, q బిలాంగ్స్ టు z. సో దీన్ని ఏ ఫామ్లో రాయాలంటే p/q ఫామ్లో రాయాలి. ఏదైతే డినామినేటర్లో రాసామో అది ఖచ్చితంగా ఏమి ఉండాలంటే నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో ఒకవేళ 0 అయితే ఏమవుతుంది అంటే అన్డిఫైన్డ్ అవుతుందండి. ఓకేనా? 0/0 అయితే ఇండిటర్మినెంట్ అవుతుంది. ఓకేనండి. సో డినామినేటర్లో 0 అయితే మీకు అన్డిఫైన్డ్కి ఇండిటర్మినెంట్కి వీడియో చేశాను, ఇట్స్ మై మ్యాథ్స్ దాంట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి కావాలితే మీకు వేరియేషన్ తెలియాలంటే. ఓకేనా? సో కావాలితే మీరు ఏదో టైంలో ఎక్కడో దగ్గర వీడియోలో చెప్తానండి. p/q, p బిలాంగ్స్ టు z, q అంటే 2 ఇంటీజర్స్ని సెలెక్ట్ చేసుకొని డినామినేటర్లో రాసేది నాట్ ఈక్వల్ టు 0 అయ్యేటట్టుగా సెలెక్ట్ చేసుకొని p/q ఫామ్లో రాస్తే అది మనకి ఏమవుతుందండి? రేషనల్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ 5 తీసుకున్నాను అనుకోండి. 5 రేషనల్ అవుతుందా అవ్వదా? రేషనల్ అవ్వాలి అంటే ఈ ప్రాపర్టీస్ అన్నిటిని సాటిస్ఫై చేయాలండి. అది ఖచ్చితంగా ఏ ఫామ్లో ఉండాలి? p/q ఫామ్లో ఉండాలంటే 5ని 5/1 అని రాయొచ్చు. 5 ఇంటీజరేనండి, ఇంటీజరే. 1 అనేది ఇంటీజరే. ఈ డినామినేటర్లో ఉన్నది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది కదా, 0 కాదు కదండి. కాబట్టి 5/1 అంటే 5ని మనకి ఏమని చెప్పొచ్చండి? ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్. ఓకేనండి. ఇప్పుడు నేను 7/2 తీసుకున్నాను అనుకోండి, 7/2. ఓకేనండి. దాన్ని డెసిమల్ నెంబర్ కింద రాసాం అనుకోండి, ఎంత అవుతుంది? 3.5. ఓకేనండి. సో 7/2 మనకి ఎప్పుడు p/q ఫామ్లో ఉన్నది. ఈ p/q ఫామ్లో ఉంటేనే రేషనల్ నెంబర్ అని రేషనల్ నెంబర్ అని కాకుండా డెసిమల్లో కూడా ఇచ్చినప్పుడు రేషనల్ నెంబర్స్ ఉంటాయండి. అదవుతుందండి. మనకి రేషనల్ నెంబర్స్ అనేవి ఫ్యాక్టర్ ఫార్ములానా ఉంటుంది, సారీ అది చెప్పలేదు. సో ఫ్యాక్టర్ ఫార్ములానా ఉంటుంది, లేకపోతే డెసిమల్ ఫార్ములానా ఉంటుంది. ఓకేనండి. సో డెసిమల్ ఫార్మ్ 3.5. ఓకేనండి. ఈ డెసిమల్ ఫామ్లో ఉన్నప్పుడు అది ఎలా ఉండాలి అంటే టెర్మినేట్ అయ్యన్నా ఉండాలి, టెర్మినేట్, లేకపోతే రికరెన్స్, పునరావృతం అయ్యే డెసిమల్ అయినా ఉండాలి. అంటే పాయింట్ తర్వాత ఉండే పొజిషన్స్ రిపీట్ అయినా అయి ఉండాలి, లేకపోతే టెర్మినేట్ అయినా అయి ఉండాలి, ఎండింగ్. అంటే ఇప్పుడు చూడండి 3.5 ఉంది, 5 అనేది మనకి పాయింట్ తర్వాత ఉన్న పొజిషన్ ఏమైందండి? ఎండ్ అయిపోయింది. సో కాబట్టి 3.5 అనే డెసిమల్ ఇచ్చాడు అనుకోండి మనకి, అది ఖచ్చితంగా మనకి ఏమవుతుందండి? రేషనల్ నెంబర్. అంటే డెసిమల్ నెంబర్ ఇచ్చినప్పుడు మనకి అది టెర్మినేట్ అయ్యన్నా ఉండాలి, లేకపోతే రికరెన్స్ అంటే రికరింగ్ డెసిమల్ నెంబర్ అయినా అయి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏదైనా తీసుకున్నాం అనుకోండి, 10/3 తీసుకున్నాను అనుకోండి. 10/3 అంటే మనకి ఏమవుతుంది? 3.33333 సో ఆన్. అంటే దీన్ని 3.3 బార్. అంటే ఈ పాయింట్ తర్వాత ఉన్న పొజిషన్స్ ఏమవుతున్నాయండి? పునరావృతం అవుతున్నాయి, రిపీట్ అవుతున్నాయి, రికరెన్స్ అవుతున్నాయి. అంటే రికరింగ్ డెసిమల్ నెంబర్ అంటాం. సో ఇలాగ మనకి డెసిమల్ అంటే ఫ్రాక్షన్లో ఇచ్చింది ఇలా చెక్ చేసుకుంటాం. ఫ్రాక్షన్లో ఇచ్చాడు అనుకోండి, న్యూమినేటర్లో ఉన్నది ఇంటీజర్ అవ్వాలి, డినామినేటర్లో ఉన్నది ఇంటీజర్ అవ్వాలి. ఓకేనండి. అది ఖచ్చితంగా డినామినేటర్లో ఉన్నది ఏమవ్వాలి? నాట్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని ఏమంటాం? రేషనల్ నెంబర్ అంటాము. ఒకవేళ డెసిమల్లో ఇచ్చాడు అనుకోండి, అది మనకి పాయింట్ తర్వాత ఉన్న పొజిషన్ టెర్మినేట్ అయినా అయి ఉండాలి, నెక్స్ట్ది అంటే టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ అయినా అయి ఉండాలి, లేకపోతే రికరింగ్ డెసిమల్ నెంబర్ అయినా అయి ఉండాలి. అలాగైతే దాన్ని మనం ఏమంటాం అంటే రేషనల్ నెంబర్స్ అంటాం. ఓకేనండి. సో దిస్ ఈస్ ద రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ది ఇర్రేషనల్ నెంబర్స్. ఫిఫ్త్ది ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ని దేంతో డినోట్ చేస్తాం అంటే Q⁻C. మనం తీసుకున్న నెంబరు రేషనల్ నెంబర్ తీసుకున్నప్పుడు అది ఎలా ఉంటుంది? ఫ్రాక్షన్. సో ఫ్యాక్టర్ అన్నానా ఇందాడ? సారీ ఫ్యాక్టర్ కాదండి, ఫ్రాక్షన్. ఇదే
రేషనల్ నెంబర్ అనేది మనకి ఎలా ఉంటుంది, ఫ్రాక్షన్లో కానీ డెసిమల్లో కానీ ఉంటుంది. సో ఈ ఫ్రాక్షన్ ఫామ్ అంటే p/q ఫామ్, p బిలాంగ్స్ టు z, q బిలాంగ్స్ టు z, q నాట్ ఈక్వల్ టు 0. డెసిమల్ అనేది మనకి ఎలా ఉంటుంది మళ్ళీ, సో రికరెన్స్ టెర్మినేట్ డెసిమల్ నెంబరు, రికరింగ్ డెసిమల్ నెంబరు. ఓకేనండి. సో ఈ విధంగా ఉంటే మనం ఏమంటాం, రేషనల్ నెంబర్ అంటాం. ఒకవేళ మనకి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు అది ఇర్రేషనల్ నెంబర్ అని ఎలా చెప్తాం అంటే, సో పాయింట్ తర్వాత ఉన్న పొజిషన్స్ అంటే టెర్మినేట్ అవ్వకూడదు అండ్ రికరింగ్ అవ్వకూడదు. అంటే టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ అవ్వకూడదు అండ్ రికరింగ్ డెసిమల్ నెంబర్ కూడా అవ్వకూడదండి. సో అలాగుండే నెంబర్స్ని మనం ఏమంటాం అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ √2, ఈ వాల్యూస్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూసుకోండి. √2 వాల్యూ అండ్ పై. నెక్స్ట్ది ఈ యూలర్స్ నెంబర్ అండి, పై ఇదేంటండి యూలర్స్ నెంబర్. నెక్స్ట్ది వచ్చేటప్పటికి గోల్డెన్ రేషియో. సో కొంతమంది ఇలా రాస్తుంటారు, కొంతమంది ఇలా రాస్తుంటారు. ఓకేనా, ఓకే. గోల్డెన్ రేషియో. సో √2 వాల్యూ మీకు ఇది, ఈ వాల్యూ అనేది మనకి ఏమవుతుందండి, ఎక్కడ ఎండింగ్ అవ్వదండి, అంటే టెర్మినేట్ అవ్వదు అండ్ రిపీట్ కూడా అవ్వదు. ఓకేనండి. సో కాబట్టి అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి అలాగే ఈ √2 అనేది మనకి ఏమవుతుంది, √2 అనే కాదు, √2, √5, √7, √11, √13 ఇలాంటి రూట్ వాల్యూస్ కొన్ని. మళ్ళీ √4 అనేది మనకి ఇర్రేషనల్ అవ్వదండి, ఎందుకంటే √4 అంటే దాని వాల్యూ ఏమవుతుందండి +or-2 అంటే 2/1 అంటే p/q ఫామ్లో ఉంటుంది. సో 2 ఇంటిజర్ +or-2 అనేది ఇంటిజరే, 1 అనేది ఇంటిజరే, అంటే మనకి ఇది ఏమవుతుంది అంటే రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనండి. ఇర్రేషనల్ నెంబర్ √2, √5, √7, √11, √13 ఇలాంటి కొన్ని రూట్ వాల్యూస్ మనకి ఏమవుతాయంటే ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. అలాగే పై వాల్యూ కూడా మీకు అలా కంటిన్యూ అవుతుంటుంది పాయింట్ తర్వాత. అలాగే యూలర్స్ నెంబర్స్ కూడా సేమ్, గోల్డెన్ రేషియో అనేది కూడా సేమ్. సో ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్ అండి, ఇర్రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్. ఓకేనండి. ఇర్రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ని మనం q⁻c కదండి డినోట్ చేస్తాం. q⁻c అయినప్పుడు మీకు x బిలాంగ్స్ టు r, x డస్ నాట్ బిలాంగ్స్ టు q. q అంటే x అనేది రేషనల్ నెంబర్ కాకపోతే ఆ xని మనం ఏమంటాం అంటే ఇర్రేషనల్ నెంబర్ అంటాం. అయితే ఈ x అనేది రియల్ నెంబర్ సిస్టంలో ఉండాలండి, అంటే మనం నెక్స్ట్ చెప్పుకునే రియల్ నెంబర్ సిస్టమ్. సో కొన్నిటికి ఎగ్జాంపుల్స్ చెప్పాను, √2, పై, యూలర్స్ నెంబర్స్, గోల్డెన్ రేషియో, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఓకేనండి. నెక్స్ట్ రియల్ నెంబర్స్. సో క్యాపిటల్ ఆర్తో డినోట్ చేస్తాము. రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ని రెండింటిని యూనియన్ చేస్తే వచ్చే సిస్టమ్ అండి. అంటే రేషనల్ నెంబర్స్ని యూనియన్, ఇర్రేషనల్ నెంబర్స్ని రెండింటిని కలిపితే, అంటే అందులో ఎలిమెంట్స్ ఇందులో ఎలిమెంట్స్ అన్నిటినీ కలిపి రాస్తే మనకు వచ్చే నెంబర్ సిస్టమ్ ఏంటంటే రియల్ నెంబర్ సిస్టమ్. అంటే రియల్ నెంబర్ సిస్టమ్ సపోజ్ ఇలా ఉందనుకోండి. సో ఒకటి q అయితే ఇంకోటి q కాంప్లిమెంట్, అంటే x బిలాంగ్స్ టు r అయ్యి x qలో ఉంటే x q కాంప్లిమెంట్లో ఉండదు, x q కాంప్లిమెంట్లో ఉంటే x qలో ఉండదు. అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్ ఇందులో ఉండదు, ఇందులో ఉండే ఎలిమెంట్ ఇందులో ఉండదు. కాబట్టి ఈ qకి q కాంప్లిమెంట్కి ఇంటర్సెక్షన్ కాల్కులేట్ చేస్తే మనకి ఏ కామన్ ఎలిమెంట్స్ ఉండవు, అంటే 5. అంటే దీని పారెన్సిస్ లోపల ఏమీ రాయమండి, ఎంటీ సెట్. సో ఎంటీ సెట్, q ఇంటర్సెక్షన్ q కాంప్లిమెంట్ ఈజ్ 5, q యూనియన్ q కాంప్లిమెంట్ ఈజ్ రియల్ నెంబర్ సిస్టమ్. ఇవి మనకి
థియరమ్స్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఓకేనండి. సో దిస్ ఈజ్ ద రియల్ నెంబర్స్. ఓకేనా. ఇంకా ఫైనల్ నెంబర్ సిస్టమ్ వచ్చేటప్పటికి కాంప్లెక్స్ నెంబర్స్. ఇందాడు వర్డ్ ఫ్యాక్టర్ అని వాడానండి, అది ఫ్యాక్టర్ కాదు, ఫ్రాక్షన్. ఓకేనా. కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్ని దేంతో డినోట్ చేస్తామండి? క్యాపిటల్ లెటర్ సి. మనకి రేషనల్ నెంబర్స్ రాసేటప్పుడు ఇంటీజర్స్ని ఎలాగైతే యూజ్ చేసుకున్నామో ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్కి వచ్చేటప్పటికి రియల్ నెంబర్స్ని యూజ్ చేసి రాస్తామండి. అవి ఏంటంటే ఏ కామా బి బిలాంగ్స్ టు రియల్ నెంబర్. అంటే ఏ బి అనే రెండు రియల్ నెంబర్స్ని తీసుకొని దాన్ని ఏ ఫామ్లో రాయాలి అంటే ఏ ప్లస్ ఐబి ఫామ్లో, లేకపోతే ఏ ప్లస్ బిఐ ఫామ్లో రాసే నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫామ్లో ఉండే నెంబర్స్ అన్నీ కూడా మనకి ఏమవుతాయంటే కాంప్లెక్స్ నెంబర్స్ అవుతాయి. ఇక్కడ ఏ అనేది రియల్ నెంబరే, బి అనేది రియల్ నెంబరే. అంటే రియల్ నెంబర్ అంటే రేషనల్ నెంబర్ అన్నా అవ్వచ్చు, ఇర్రేషనల్ నెంబర్ అన్నా అవ్వచ్చు. ఓకేనా. ఇక్కడ మరి ఐ అంటే అయోటా. ఐ అంటే ఏంటండి? అయోటా అంటాం. ఓకేనండి. సో నెక్స్ట్ ఈ ఐ వాల్యూ ఎంత అంటే ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 ఆర్ ఐ ఈజ్ ఈక్వల్ టు √-1. ఓకేనండి. సో కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్ ఫామ్ ఇలా ఉంటుంది. సో సెట్ బ్రాకెట్స్ ఏ ప్లస్ ఐబి సచ్ దట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 ఆర్ ఐ ఈజ్ ఈక్వల్ టు √-1. ఇప్పుడు నేను ఒక 7 రాశాను అనుకోండి. 7 రాస్తే కాంప్లెక్స్ నెంబర్ అవుతుందా? సో కాంప్లెక్స్ నెంబర్ అవ్వాలి అంటే అది ఖచ్చితంగా ఏ ఫామ్లో ఉండాలి? ఏ ప్లస్ ఐబి ఫామ్లోనే ఉండాలి. అంటే 7 ఇప్పుడు మనము 7 + i × 0 అని రాసుకోవచ్చా? ఇప్పుడు ఈ 7 అనేది రియల్ నెంబర్ అయి ఉండాలి, 0 అనేది రియల్ నెంబర్ అయి ఉండాలి. రియల్ నెంబర్ అంటే సో 7 రియల్ నెంబర్ అవుతుంది కదా. సో 7 న్యాచురల్ నెంబరు, తర్వాత న్యాచురల్ నెంబర్ కన్నా పెద్దది హోల్ నెంబర్స్ కన్నా పెద్దది ఇంటీజర్స్ కన్నా పెద్దది రేషనల్ నెంబర్స్. అంటే 7 రేషనల్ నెంబర్ అవుతుంది, 0 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. సో కాబట్టి మొత్తానికి ఏమవుతుందండి? సో రియల్ నెంబర్స్ అవుతున్నాయి కదా. 7 రియల్ నెంబరే, 0 రియల్ నెంబరే. అంటే 7 ఈజ్ ఈక్వల్ టు 7 + i 0 అంటే ఏ ప్లస్ ఐబి ఫామ్లో రాసాం కాబట్టి 7 అనేది మనకి ఏమవుతుందండి? కాంప్లెక్స్ నెంబర్స్. ఇంక ఏ నెంబర్ తీసుకున్నా మనకి అది కాంప్లెక్స్ నెంబర్ ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే మనకున్న హైయెస్ట్ నెంబర్ సిస్టమ్ ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్స్. ఓకేనా. అంటే మనం చెప్పుకునే నెంబర్ సిస్టమ్స్లో హైయెస్ట్ నెంబర్ సిస్టమ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో దిస్ ఈజ్ ద 7th వన్ కదా, 6th వన్ అనుకుంటా. సో ఇదండి, ఇది 7th కాంప్లెక్స్ నెంబర్స్. ఓకే. ఈవెన్ మనకి 7 టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్. ఫస్ట్ది ఏంటండి? న్యాచురల్ నెంబర్స్. సెకండ్ది హోల్ నెంబర్స్. థర్డ్ది ఇంటీజర్స్ మళ్ళీ ఎన్ని సెట్స్ కింద చెప్పాను? సో 5 సెట్స్ కింద డివైడ్ చేసి చెప్పాను. నెక్స్ట్ది రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్, అండ్ లాస్ట్ వన్ ఈజ్ ద కాంప్లెక్స్ నెంబర్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం చెప్తానని గుర్తుందా మీకు? యూజువల్ ఆపరేషన్స్. ఈ యూజువల్ ఆపరేషన్స్ మనకి 4 ఉన్నాయండి. ఓకేనా. ప్లస్ని యూజువల్ ఎడిషన్ అంటాం. దీన్ని యూజువల్ సబ్స్ట్రాక్షన్, దీన్ని యూజువల్ మల్టిప్లికేషన్, దీన్ని యూజువల్ డివిజన్. సో ఇవండి మనకి. సో యూజువల్ ఆపరేషన్స్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఓకేనండి. యూజువల్ ఆపరేషన్. సో ఈ ఆపరేషన్స్ అంటే ఒకే ఆపరేషన్ లేకపోతే మోర్ దాన్ 1 ఆపరేషన్స్ యూజ్ చేసుకొని మనము ఇంకొక ఆపరేషన్ రాసుకుని ఉంటాం. ఆ ఆపరేషన్ కనుక బైనరీ ఆపరేషన్స్ అనే దాని గురించి చెప్పుకుంటాం. ఓకేనండి. బైనరీ ఆపరేషన్ అనే దాంట్లో సింగిల్ ఆపరేషన్ అయినా ఉండొచ్చు, లేకపోతే మోర్ దాన్ 2 యూజువల్ ఆపరేషన్స్ అయినా ఉండొచ్చు. సో ఓకేనండి. బైనరీ ఆపరేషన్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఓకేనా. అయితే స్టూడెంట్స్
నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్తానండి, యూనిట్ 1కి సంబంధించిన టాపిక్స్ ఏంటి, అందులో ఫస్ట్ టాపిక్ గురించి మీకు వీడియో చేస్తానండి. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.